నువ్వు విపరీతంగా దేన్ని తీసుకోకు, అలాగని వదిలేయకు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో. అందుకే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ముందు ఏం చేస్తాం, అమ్మ బ్రాహ్మడు ఏం చెప్తాడు, అక్కడికి వచ్చి ఆచమనం చేయండి అమ్మా అంటాడు. కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ అన్నప్పుడు ఏం చేసామో గమనించండి. ఇగో ఆచమనం ఇలా ఉంటుంది సరిగ్గా. 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం. ఈ లెక్క చూసుకోండి ఎలా ఉందో. భారతీయమైన ప్రతి ఆచారంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలు ఉంటాయి. ఇలా ఉంటే ముందు నీళ్ళు ఇందులో నిలబడతాయి. ఇది భౌతికం. ఇందులో ఆధ్యాత్మికం ఏమిటంటే సగం మూసాం, సగం తెరిచాం. అమెరికా సంస్కృతి అన్నీ బహిరంగమే, అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది. కమ్యూనిస్టు సంస్కృతి అన్నీ రహస్యమే, గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది. పవిత్ర భారతీయ సంస్కృతి సగం మూసి సగం తెరిచి విచక్షణాత్మకంగా ఉంటుంది. అది మన ఆచమన సంస్కృతి. విచక్షణ. భారతీయ సంస్కృతి గురించి ఒక్క మాటలో చెప్పండి, అందులో 4 అక్షరాలు మించి ఉండడానికి వీల్లేదు అంటే వెంటనే చెప్పచ్చు. విచక్షణ. ఎప్పుడు ఏది చెయ్యాలి, ఎక్కడ మానేయాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఆపేయాలి, ఏ పనిలో ఎంతవరకు పాల్గొనాలి, ఎక్కడ వెనక్కి రావాలి, ఇది తెలుసుకోవడమే భారతీయత. ఇదే ఆచమనం. సరిగ్గా 2.5 ఇగో బొట్టన వేలు మూసాం, చూపుడు వేలు మూసాం, మధ్య వేలు సగం మూసాం, ఈ 2 బయటకు తెరిచాం. 2.5 తెరిచాం, 2.5 మూసాం. లేకపోతే ఆచమనం నిలబడదు. కానీ ఇందులో రహస్యం ఏమిటి అంటే జీవితంలో కూడా ఇంతేనైనా, ఎక్కడ మూయాలో అక్కడ మూయి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరువు. నోరేనా అంతే, ఏదైనా అంతే. అన్నిట్లో నోరెట్టుకు వాక్క. అలాగని మాట్లాడకుండా కూర్చోక. మాట్లాడవలసిన చోట మాట్లాడాలి, పరిమితంగానే మాట్లాడాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. చేయవలసిన పనులేనా అంతే. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. రోజు ఓసారి ఫోన్ చేసి నాన్న ఉద్యోగం బాగుందా, నాన్న ఉద్యోగం బాగుందా అంటే 10 రోజులు ఖచ్చితంగా బాగుండదు. ఎందుకంటే నువ్వు అత్తమన్న పలకరించేవాడిని. పలకరించకుండా ఉంటే బాగానే ఉంటుంది. మనం 10 సార్లు పలకరిస్తే నేరాలు చెప్తాడమ్మా. అమ్మ వాళ్ళు జీతం ఇస్తున్నారు కానీ ఎక్కువ పని చేయించుకుంటారు. మరి ఎక్కువ జీతం ఇచ్చేవాడు చేయించుకోవడా, కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడా? పలకరించకూడదు. అలాగా వారానికి ఒకసారి మాట్లాడాలి అంతే పిల్లలతోటి. వాళ్ళు చేస్తే చేయనివ్వండి, మనం చేసేది అంతే. పెద్దవాళ్ళు వారానికి ఒకసారి అంతే, మాట్లాడకే లోపు చేసుకుని ఉద్యోగం నువ్వు చేసుకుని సంసారం నువ్వు చేసు. మాటకి నాకు ఫోన్లు చేస్తావేట. ఇక్కడ భర్త అస్తమాను తల్లికి ఫోన్ చేస్తుంటే పెళ్ళాన్ని లోకు కట్టేసి అమ్మ కూర్చొని గోమె కొడుతుంది కూర్చోబెట్టి. ఇక్కడ అస్తమానం చేయకూడదు అలాగ. భర్త పౌరుషం ఉంటే చేయడం అలాగే. తెలుసుకో, నీ భార్యతో తెలుసుకో, నువ్వు మాట్లాడు. అస్తమానం అమ్మకు ఫోన్ చేస్తావు, బుద్ధి లేదు. పెళ్ళయింది 30 ఏళ్ళు ఉన్నాయి. సమస్య ఉంటే భార్యతో ఆలోచించుకోవాలి. తల్లి దేనికంటే అక్కడ. అబ్బాయి తల్లికి కూడా ఇక్కడ మా వాడు నాకు ఏం చెప్పకుండా, ఇది అజ్ఞానం అంటారమ్మా. చెప్పకుండా కొన్ని చేయడమే మంచిది. వాళ్ళ సంసారం మనకు అనవసరం. మన మఠంలో కూర్చుంటే జపం చేసుకుంటాం. మనకు అది ఇష్టం ఉండదు. అన్నింటిలోనూ వేలెట్టి పీక మీదకి వచ్చాక అప్పుడు స్వామీజీని కలిసి ఏదైనా మంత్రోపదేశం చేయండి. ఇంకేం చేయమంటావు అన్న అయిపోయాక. మంత్రోపదేశంతో ఆ సమస్య పోవాలి. సమస్యను మనం రెచ్చగొట్టింది మనమే. ఎలా పోతుందండి? దాన్ని అది చేయకుండా ఉంటే సమస్య వచ్చేదే కాదు. అందుకని ఎప్పుడు ఈ పనుల విషయంలో ఎలా ఉండాలి అంటే ఎవరేమంటారనేది పట్టించుకునకూడదు. ఇలాగే చైనా బొమ్మలు తెచ్చి పెట్టుకుని దృష్టి దోషం తగిలిందండవు, నరఘోష అండవు, జాతకం బాగులేదండవు, 100 యజ్ఞాలు, యాగాలు, యాత్రలు, కాళహస్తి వెళ్ళిపోవడం, రాహు దోషం ఉండడం, కేతు దోషం ఉండడం. రాహుకు కేతువులను మించిన పెద్ద శనిగ్రహం వీడి బుద్ధిలో ఉంది. ఆ బుద్ధి మార్చుకోడు వీడు. అది కాళహస్తి వెళ్ళినా పోదు, కాకినాడ వెళ్ళినా పోతుంది. మన బుద్ధిలో ఉంది ఆ దోషం. అది మార్చుకోమని అక్కడికి వెళ్ళి గొడవెట్టేస్తాం. రాఘువో కేతువో ఇచ్చాడా? మన బుద్ధిలో ఉంది దోషం అంతా. అనవసరంగా వ్యవహారంలో వేలెట్టమని నీకు ఎవడు చెప్పాడు? అప్పుడు వస్తాయి గొడవలు వస్తాయి, ఏదో అంటారు. నిజంగా మనం జ్ఞాన మార్గంలో ఉంటే, మన పరిమితిలో మనం ఉంటే, కొంతమంది అంటారని ఇంటికి వచ్చిన ఆయన ఇంట్లో ఉంటాడు కానీ ఏం పట్టించుకోండి, అంతా బుద్ధుల్లా కూర్చుంటాడు. మంచిది. బుద్ధుడికి ఉన్న పేరు నీకుందా? బుద్ధుడికి ప్రపంచం అంతా పేరుంది. బౌద్ధ మతం బాగా వ్యాపించిన రోజుల్లో ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకడు బుద్ధుడు, ఒకడు బౌద్ధుడు. అంత వ్యాపించింది. ఒక్క మనిషి మాట అంత వ్యాపించడం ఎంత విచిత్రం అండి. మరి అంత బుద్ధుడు అంటే అది మనకు సర్టిఫికెట్ అండి. మనమేం బాధపడక్కల. మంచిదే, నేను బుద్ధుడిని, నువ్వు బుద్ధి లేని వాడివని చెప్పండి, గొడవలేదు. పట్టించుకోకపోతే బుద్ధుడా? పట్టించుకుంటేనేమో పామేసుకుంటాడు అంటారు మళ్ళీ వీడే. అంచేది లోకులు ఎప్పుడు ఏదో వాగుతూ ఉంటారు. ఎవరి లోకులు నీవుగాక అంటున్నాడు భక్తుడు అమ్మవారితోటే. అమ్మ వీరంతా నీ స్వరూపమే కదా, కుటుంబ సభ్యులు నీ స్వరూపమైనప్పుడు లోకులంతా నువ్వు కాదా? ఏదో వాగుచుందరు, ఏదేదో మాట్లాడతారు. చేస్తే ఒకలా మాట్లాడతారు, చేయకపోతే ఇంకోలా మాట్లాడతారు. విరోధింపక పూరుకొందమన ఎందున్ మిత్రులే ఉండబోరు. ముఖ్యంగా నెట్, సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొనే వాళ్ళందరికీ హెచ్చరిక. పాల్గొనకండి, ఆపేయండి, తగ్గించేయండి వీలైనంత వరకు. ప్రతి వాడు ఏదో వాగ్గానే మనం అక్కడ పెట్టక్కర్లేదు.
అవసరం లేదు. ప్రతి దానికి సమాధానం చెప్పక్కల మన్నే అంటే అనుకోని ఏమిటి పెద్ద విషయం ఎక్కడ. వాడు ఒక్కడైనా ప్రపంచంలో ఉన్న జనాభా 800 కోట్లు, అందులో తెలుగు వాళ్ళు 12 కోట్లు, అందులో ఈ సామాజిక మాధ్యమాల్లో పాల్గొనే వాళ్ళు 1,00,000 మంది కూడా ఉండరు, 10,000 మంది కూడా ఉండరు. అందులో మనకి వ్యతిరేకంగా పెట్టేవాళ్ళు 3 4. వాడికి మనం జవాబు ఇచ్చేది ఏంటండి? తీసిపారాయి. వాళ్ళు దాన్ని చూడం, ప్రతిదీ పట్టించుకోవాలి. అక్కడి నుంచి ఇలా అన్నారు అలా అన్నారు, ఇంక రెచ్చిపోవడం. ఇక్కడ మనం ఏదో అండం, వాడేదో అండం, ఓ పెద్ద చర్చ, టీవీలో చర్చ, 3 బోడిగుళ్ళు 6 బట్టదారులు కూర్చుంటాయి. అక్కడ వాళ్ళ కాలక్షేపం అయింది. ఇక్కడ ఓ వార్త దొరికింది, మళ్ళీ ఇంకో వార్త దొరికే వరకు ఇది వేసుకుంటారు. ఇక్కడ ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? మనం జ్ఞాన మార్గంలో ఉన్నాం, మనం ఏం చేయదలుచుకున్నామో అదే చేస్తాం. ఎక్కడ ఆపేయాలో అక్కడ ఆపేస్తాం, వాడేమని అనుకొని మనకు అనవసరం. ఎందుకంటే విరోధించడం మొదలు పెడితే ఎక్కడ మిత్రులు ఉండరని ఇంక అందరితో తగాదాలే మిగులుతాయి. ఎవడో ఏదో అంటూనే ఉంటాడు. మన దగ్గర వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా అంటారు. చేస్తే ఒకలా అంటారు, చేయకపోతే ఇంకోలా అంటారు. అంచేది అవి ఏ చూపులో అందు ఏమి కలదో ఆ చింత నాకేలనే, ఆ చూపులు ఏమిటి, అందులో ఏముంది అనే బాధ నాకు ఎందుకమ్మా అనవసరంగా. భవదారాధన చేసేదన్ తొలగనీవా దృష్టి దోషం మూలన్. నేను నీ ఆరాధన చేస్తూ ఉంటా, ఎప్పుడు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ ఉంటా. అందుకని ఈ దృష్టి దోషాలు పోగొట్టమని అమ్మవారికి శారదామాతకి దండం పెట్టండమ్మా. ఈ బొమ్మలు దెమ్మలు ఇంట్లో పెట్టు కూర్చోవద్దమ్మా. శారదా రామకృష్ణుడు వివేకానందుడు బొమ్మలు ఇంట్లో ఉంటే, విగ్రహాలు ఇంట్లో ఉంటే స్ఫూర్తి పొందగలిగితే ఈ 3 గొప్ప దేవతలండి. అందుకని లోకుల మాటలు పట్టించుకుని అంత బాధపడవలసిన పని లేదు. సహజంగా వాళ్ళ మాటలు వినగానే మనకు వ్యాకులత కలుగుతుంది, మనస్సు వ్యాకులత కలుగుతుందమ్మా. సంసారంలో సమస్యలకు కూడా వ్యాకులత కలుగుతుంది. ఆ వ్యాకులత్వాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. మనస్సు వ్యాకులం అవ్వడం, చిత్త సంక్షోభం కలగడం ఒక రకంగా మంచిది. ఎందుకో తెలుసా? మీ స్వానుభవాలు మీరే ఒక్కసారి పరిశీలించుకోండి. ఆపద కలిగినప్పుడు భగవంతుడి మీద భక్తి కుదిరినట్టుగా సుఖంగా ఉన్నప్పుడు కుదరదండి, అనుమానం లేదండి. కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుడి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టినట్టుగా సుఖం వచ్చినప్పుడు పెట్టమండి, మర్చిపోతాం సహజంగా. పైగా మళ్ళీ ఎవరన్నా కనపడితే ఏదో దేవుడు దయ వల్ల అంటాం, దేవుడు మర్చిపోతామండి. ఈ అండం ఎందుకంటే అవతల వాడు మెచ్చుకోవడానికి, మనకు అహంకారం లేదని వాడు అనుకోవడానికి. కానీ నిజంగా మనస్సు వ్యాకులమైతే, కష్టం వస్తే, దుఃఖం వస్తే వెంటనే గుళ్ళోకి వెళ్ళి ఏడుస్తూ ఉండే. ఖచ్చితంగా వ్యాకులత కలగడం, సంక్షోభం కలగడం అనేది అన్ని విధాలా మంచిది. అది భగవంతుడికి మనని దగ్గర చేరుస్తుంది ఖచ్చితంగా. ఎందుకు వచ్చింది ఈ వ్యాకులత? భగవంతుడి నుంచి జారిపోవడం వల్ల. నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందు ఏ పాపంబు వసించియుంటిని భవానీ. నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందు ఏ పాపంబు మునింగియుంటిని భవానీ. ఈ మోహముల్ దాహముల్ శాపాలయ్యను జీవితమునకు, ఈ మోహముల్ దాహముల్ శాపాలయ్యను జీవితమునకు, ఈ మోహముల్ దాహముల్ శాపాలయ్యను జీవితమునకు. నీ చాపంబుగా చిత్తమున్ రూపుందాల్పగనిమ్ము, నీ చాపంబుగా చిత్తమున్ రూపుందాల్పగనిమ్ము, కోరికల నిర్మూలంబుగా జేయగన్. వ్యాకులత కలగ్గానే భక్తుడు చేయవలసిన ప్రార్థన ఇది. నీ పాదంబుల నుండి జారిపడి, భగవంతుడి పాదాల నుంచి జారిపడ్డం అంటే ఏదో కాలు జారడం కాదు. ఇక్కడ మనస్సు భగవత్పాద ధ్యానం నుంచి జారిపడింది, పక్కకి వెళ్ళిపోయింది. స్వయంభూలింగం దగ్గర ఉండవలసిన మనస్సు సోమవారం సాయంత్రంలోకి వెళ్ళిపోయింది, ఇక ఏదేదో ఆలోచిస్తోంది. నీ పాదంబుల నుండి జారిపడి మున్నీరైన సంసారమందు ఏ పాపంబో మునింగియుంటిని భవాని. సముద్రం లాంటి సంసార జీవితంలో మునిగిపోయానమ్మా నేను. ఈ మోహములు దాహములు శాపాలయ్యను జీవితంబునకు. సంసారంలో ఓసారి ప్రవేశించిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇక భార్య భర్త పిల్లలు వాళ్ళ అవసరాలు అలవాట్లు వాళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు ఇవన్నీ ఇంకా మొత్తం ఏమవుతాయి? ఈ మోహాలు దాహాలు ఇవి శాపాలయ్యాయి. అంచేత మన జీవితం ఎలా మారాలి? నీ శాపంబుగా చిత్తమున్ రూపం దాల్పగనము. మన మనస్సుని ధనుస్సుగా మార్చాలి, మనస్సుని ధనుస్సుగా మార్చాలి. ఆ ధనుస్సు ఎవరి చేతుల్లో ఉండాలి? మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండ మండల అలా ఉండాలి. మనోరూపేక్షు కోదండ. అమ్మవారి చేతిలో, లలితాదేవి చేతిలో అక్కడ చెరుకు విల్లు ఉంటుందిరా. చెరుకు విల్లు ఏమిటండి? చెరుకు విల్లుతో ఎవరన్నా బాణాలు వేస్తారా? ఏ కోయవాడు బోయేవాడైనా చెరుకు విల్లు వాడతాడా? చెరుకు విల్లు అంటే మన్మథ బాణాలు, అంతకంటే ఉంది కామవాంఛలు. అదే సంసారానికి మూలం కదా.
ఉండలేకే కదా ఈ సంసారంలో దిగింది. అందుకనే మనోరూపేక్ష కోదండ, అమ్మవారి చేతుల్లో ఉన్న ధనుస్సుని ఏమన్నాడు వ్యాస మహర్షి? చెరుకు విల్లు అన్నాడు. అంటే చెరుకు దేనికి ప్రతీక? చెరుకుగడను మీరు గమనించండి, చెరుకు రసం మెషనది ఉంటుంది కదా, చెరుకుగడలోనూ రసం తక్కువ, పిప్పు ఎక్కువ. ఎందుకని? చెరుకుగడ ఇలా పెడతాడు, మళ్ళీ తిప్పుతాడు, ఇలా పెడతాడు, మళ్ళీ తిప్పుతాడు, ఇలా పెడతాడు. అందుకని ఇది లెక్క. మన మనస్సుని అమ్మవారి చేతుల్లో పెడితే అది రసమయం, మన చేతుల్లో ఉంచుకుంటే నష్టమయం. ఏం చేయాలో తేల్చుకోవాలి. అంటే అది వ్యాకులత కలగడం కూడా మంచిదే. అంతేకాదు, ఇంకో మాట, వ్యాధి రావడం కూడా వేదం ప్రకారం మంచిదండి. వేదం చెబుతుంది చాలా స్పష్టంగా, వ్యాధి వచ్చిందా ఎంత అదృష్టవంతుడు పోయా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తద్ధిత వస్తద్ధిత వస్తద్ధితపక యద్వ్యాధితస్తప్యతే పరమగుంహైవ లోకం జయతి ఏవం వేద. శారదామాతకి మోకాళ్ళు పట్టుచ్చేసే పాపం, బాగా నొప్పులు విపరీతంగా, ఆవిడ నడవలేకపోయేది. ఆవిడ ఏం పాపం కాళ్ళు సోపుకుని కూర్చుంటుందండి ఎప్పుడైనా. ఆవిడ ఎక్కువ కారణం ఏమిటో తెలుసా? మరోలో అనుకోవద్దు, స్వామీజీల అనుమతితో ఒక మాట చెబుతున్నా. ఆవిడకి జాలి ఎక్కువ, దయ. తల్లి కదా, రామకృష్ణ పరమహంసలా ఖచ్చితంగా ఉండలేదు పాపం. ఆయన అయితే ఓ అనేవాడు. మహారాణి పక్కన కూర్చొని జపం చేస్తుంటే చెంపమే కొట్టాడు ఆయన. మరొకడు ప్రపంచ చరిత్రలో ఏంటి రామకృష్ణ పరమహంస తప్ప. ఎందుకు అంటే నీ మనసు పక్కకి వెళ్ళింది, ఆయన గమనించారండి, అంత దివ్యజ్ఞాని. ఏం చేస్తున్నావు? జపం మహారాణి ఆవిడ తలుచుకుంటే ఈవిడు ఉద్యోగం కాదు, గూడెక్కడ ఉండదు మర్నాడికి. నాకు అనవసరం అవన్నీ. ఏం చేస్తున్నావు నా పక్కన కూర్చొని అంటే? ఈవిడ చేస్తున్న అనవసరపు ఆలోచనలు ఆయన్ని సమీపిస్తున్నాయి, ఆయన ధ్యానాన్ని కూడా ఇబ్బంది పడుతున్నాయి. వెంటనే కొట్టేశాడు. అటువంటి కోపం లేతే చికాకు పరమహంసకు ఉందేమో కానీ శారదామాతకు లేదండి. ఇక మహాసాధ్వి, మహాసహన మామూలుగా కాదు, అడిగిన వాళ్ళందరికీ మంత్రోపదేశం చేసేసిందండి. నేను ఆ చరిత్ర చదివాక ఏమని అనిపించిందంటే, నాకు ఆవిడ మీద అమ్మా ఇంత జాలి ఉంటే ఎలా తల్లి. ఎందుకంటే మంత్రోపదేశం కాస్త తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదండి. వాళ్ళు చేయకపోతే ఇచ్చిన వాడికి వస్తుందండి ఆ రోగం. దాన్ని పెట్టి తీసుకెళ్ళి సరిగ్గా చేయవలసిన నిష్ఠగా చేయకపోతే ఇచ్చిన వాడు దెబ్బతింటాడు, బెడిసి కొట్టేస్తుంది. వాడు యోగ్యుడా కాదా, చేస్తాడా చేయడా, శారీరకంగా మానసికంగా పవిత్రంగా ఉన్నాడా లేదా, నిష్ఠ ఉందా లేదా. కులాలు మతాలు కాదండి, శారీరక మానసిక పవిత్రత అంతవరకే. కులాలు మతాలు కాదు. పుట్టుకతో ఎవరి యొక్క అర్హతను మనం నిర్ణయించలేం, అనర్హతను నిర్ణయించలేం. అది చాలా తప్పు. భారతీయ సంస్కృతి దానికి వ్యతిరేకం. కానీ గురువు దగ్గర శిష్యుడు చేరిన తర్వాత ఓ 5 ఏళ్ళో 10 ఏళ్ళో అక్కడ ఉన్న తర్వాత తెలియదా యోగ్యుడో కాదో, అప్పుడు చూసి ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు పోన్లే అని ఇచ్చేసానంటే, వాళ్ళు చేయకపోతే ఆ శేషం అంతా ఇటు వచ్చేస్తుందండి. ఆవిడ జాలిని దాటి వెళ్ళలేకపోయింది. తల్లి కావడం, అందున స్త్రీ తల్లి, మాతృత్వ భావాలు. ఏదో బాధపడుతున్నారు, ఏదో పోన్లే అడిగారు ఏమన్నాం అని ఇచ్చేస్తే వాళ్ళు చేయరు. పైగా మేము చేయలేమని చెప్పడం ఎప్పుడు 5 ఏళ్ళు అయ్యాక వచ్చి, చరిత్రలో ఉందా విషయం. 5 ఏళ్ల తర్వాత వచ్చి ఒకవాడు నేను చేయలేకపోయా, నీ ఇల్లు బంగారంగా ఇప్పుడో చెబుతావు, చేయలేకపోతే వెంటనే చెబితే ఆవిడైనా చేసుకుంటుంది. మంత్రోపదేశం తీసుకున్నాక దాన్ని మానకూడదండి, దిదీక్షది. ఇది మరమరాల కొట్టు కాదు మంత్రోపదేశాలంటే. అంచేత స్వామీజీలను కనీసం చిన్నవారిని కొంతమందిని నా సోదరులుగా భావించి చెబుతున్నా, మీకు ఏ మంత్రం తెలిసినా దయచేసి ఇచ్చేకని చాలా ఇరుక్కుంటారు, ఇబ్బంది అది. వాడు యోగ్యుడా కాదా, సరైనవాడా కాదా, రామకృష్ణ మఠానికి ఆశయాలకు అనుగుణంగా ఉన్నాడా లేదా, భారతదేశ సంస్కృతికి అంకితమై ఉన్నాడా లేదా, త్యాగభావంతో ఉన్నాడా లేదా, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయా లేదా అని 10 ఏళ్ళు పరీక్ష చేసి ఇవ్వాలంతే. ఇదేం ఊరికే బజార్లో పంచిపెట్టేది కాదండి ఇది. ఆవిడ పాపం ఒళ్ళంతా ఇబ్బందులు వచ్చేసాయి, అనేక రకాల అనారోగ్యాలు, కదలలేదు, కూర్చోలేదు, కాసేపు నిలబడలేదు, కాళ్ళు చాపుకొని కూర్చోవాలి ఎక్కడికక్కడ, అన్ని ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు ఆవిడ ఏం భావన చేసింది, అమ్మా ఎలా పడుతున్నావమ్మా ఈ ఇబ్బందులు అంటే, అలా ఉండబట్టే కదా భగవంతుడి మీద మనస్సు లగ్నం అవుతుందని చెప్పింది ఆవిడ. ఇది ఆవిడ చెప్పడం కాదు, వేదంలో కూడా ఉంది. తద్ధిత పస్తద్ధితపక యద్వ్యాధితస్తప్యతే. అది నిజమైన తపస్సు. యద్వ్యాధితస్తప్యతే, వ్యాధి ఉన్నవాడు, అందులో మంచంలోనే ఉండినవాడు ఒక రకంగా అదృష్టవంతుడు. చేసేవాళ్ళు చేస్తారు, చేయనివ్వండి, చేయించుకోవలసి వస్తుంది అనద్దండి. అంతకంటే కూడా నిజంగా వారు చేయించుకోవలసి వస్తుందని బాధపడుతున్న వాళ్ళు కూడా లోపల ఆలోచించుకుంటే ఏముంటుంది అంటే, ఇంకా ఏదో చేయలేకపోతున్నా, ఈ అహంకారమే ఉంటుందండి. పైకి మాత్రం మామూలుగా నాకేమిటో చేయించుకోవడం ఇష్టం లేదు, ఇదొక నాటకం. ఇక్కడ కాదు, ఇంకేదో చెయ్యాలి, బయటికి వెళ్ళాలి, ఓ సంస్థ పెట్టాలి, నేను అధ్యక్షుడు అవ్వాలి, కార్యదర్శి అవ్వాలి, అధ్యక్షుడు కార్యదర్శి కొట్టుకోవాలి. మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ 90 ఏళ్ళు వచ్చినా ఈ జబ్బు పోదు. ఇంకా డబ్బు సంపాదించాలి, లోకంలో పేరు సంపాదించాలి. వీలైతే 92వ ఏట పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయాలి, ఎందుకో తెలియదు ఇక్కడ. ఇంకా ఉంటాయి ఇవన్నీ, వదిలిపెట్టడు. ఆ పైకి ఆ విషయం చెప్పడు ఇక్కడ.
నాటకం. అందుకే ఆత్మవిమర్శ చేసుకుంటే తప్ప ఏ మనిషి జీవితం ఎవడికి అర్థం కాదండి. వాడే చేసుకోవాలి, అది ఇంకోరు చేసేది కాదు. ఆవిడ చేసుకుని స్పష్టంగా నిజమే నాకు జాలి కలిగింది, ఇచ్చాను, కానీ నాకు ఇది మంచి అవకాశం, నేను ఇలా ఉన్నాను, ఫోన్లో ఎక్కువ ప్రయాణాలు చేయలేను కదా, మానేస్తాను, జపం చేసుకుంటాం. వేదం చెప్పిన మాట యద్వ్యాధితస్తప్యతే, మంచంలో ఉన్నావు జపం చేయొచ్చు కదయ్యా, మనస్సు ఉంది కదా, కోమాలోకి వెళ్ళిపోలేదు కదా, మనస్సుతో జపం చేయొచ్చు కదా, నమశివాయ అనడానికి మోకాలు దేనికండి? పరముఖం ఐవలోకం జయతి ఏవం వేద. గమనించురుగాక ఈ మాట. ఆ విషయాన్ని తెలుసుకున్నవాడు పరమలోకాలు ఎందుకుంటాడు అని వేదం చెప్పిందమ్మా. అదే మాట శారదాదేవి చెప్పింది. ఇప్పుడు శారదా వచనామృతం అంటే చతుర్వేద సారమైన అమృతం, అది మనం గ్రహించాలి. చతుర్వేద సారమైన అమృతం మామూలు విషయం కాదు.